మనందరం కూడా తలలో ఉంచుకొని, దేవా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, నీ మాట కొరకు ఆశ కలిగి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా నాయన కుటుంబంలో అయ్యా మరి సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అయ్యా మరి తండ్రి పరిశుద్ధ దినము నాయన మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. అయ్యా మరి నీ సేవకులు నాయన ఇదిగో నాయన వాక్యాన్ని నాయన మాకు అందించుచుండగా తండ్రి నాయన ఎక్కడా కూడా నిద్రమద్దు కానీ పరధ్యానం కానీ లేకుండా తండ్రి భయభక్తులతో నాయన మేము వాక్యాన్ని నాయన వినటానికి సహాయం చేయండి నాయన. అయ్యా గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభువా దేవా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి నాయన. అయ్యా మరి తండ్రి నాయన నీ సేవకులు నీ వాక్యాన్ని అందించుచుండగా తండ్రి మీరు సిలువ చాటును మరుగుపరిచి నాయన మీరే మాతో మాట్లాడండి నాయన. దేవా నాయన నీకు వందనములు తండ్రి. అయినా మరి ప్రభువా మందిరం చుట్టూ నాయన నీ కాపుదల నీ భద్రతను దయచేయండి, నీ ఆత్మ సంచారం దయచేయండి ప్రభువా. మీరే తోడయుండి నడిపించమని జరగబోయే ఆరాధన వాక్య ధ్యానం అంతట్లో మీరు తోడయుండి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు.
ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనందరం కూడా ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 1 నుండి 10 వచనాలు ఉత్తర ప్రత్యేక రీతిగా మనం చదువుకుందాం. 18వ కీర్తన 1 నుండి 10 వచనాలు అబ్రామ్ చదివినిపిస్తాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గడాంధకారము కమ్మి ఉండెను. ఈ 10వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ఆమేన్. సమయంలో మనందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని దేవునిని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఇటు అటు తిరగొద్దు, మనసారా దేవుని వైపు చూస్తూ ఆయన్ని ఆరాధించుకుందాం. మన హృదయం తెరిచి దేవుని ఘననామమును కీర్తించడానికి ప్రయత్నించేద్దాం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. అందరూ చెప్పండి. నీవే నా
స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాల శృతులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాల శృతులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా 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 నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. అందరం నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధి మన మధ్య ఉండేటట్లు ఆయన పాదాల దగ్గర మన యొక్క హృదయాన్ని కుమ్మరించి యుగ యుగాలు నీతో కలిసి జీవించాలని ఆశ ఉంది ప్రభువా. నీ నిత్యత్వంలో నీతో కూడా ఉండాలని కోరిక ఉంది ప్రభువా. ఈ లోకంలో ఉన్నది ఏది నాకొద్దు అయ్యా, నువ్వు నాకు కావాలని మనసారా ఒకసారి మనం చెప్తామా? హృదయపూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో మన మనసులను మనం కుమ్మరించుకుందామా? సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. రవి మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరమనందన్న మా తండ్రి, దయగలిగిన ప్రభువా, యేసయ్య స్తోత్రార్హుడా, మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయ్యా, ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి ప్రభ, మీ మందిరములకు చేరుకుని ప్రభ, మేమంతా ఒక చిన్ని మందగా నా తండ్రి ప్రభ, మీ నామమును స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ప్రభ, మాకు ఇచ్చిన నాయన ప్రభ, ఈ ధన్యతను బట్టి తండ్రి మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న మా దేవాది దేవ తండ్రి ప్రభ, అయా మీ పాదాలకు
స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయా నా తండ్రి ప్రభ, ఏ యోగ్యత లేని మమ్మల్ని నా తండ్రి ప్రభ, నాయన ప్రభ, మీరు నాయన ప్రభ తప్పి తిరుగుతున్న మా జీవితాలని వెదకి రక్షించిన దేవుడుగా ఉన్నందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. అయా తోలివేయబడిన మమ్మల్ని నా తండ్రి ప్రభ మరలా మీ చెంతకు చేర్చుకున్న ప్రభ నా తండ్రి, మమ్మల్ని నా తండ్రి ప్రభ మీ వాక్యం చేత నా తండ్రి ప్రభ మమ్మల్ని సంధించిన తండ్రి ప్రభ. అయా మా హృదయంలో ఏమైతే గాయములు ఉన్నవో ప్రతి ఒక్కటి కట్టిన దేవుడుగా మీరు ఉన్నందుకు దేవా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. అయా బలహీనమైన మా హృదయాలను బలపరిచిన దేవుడుగా మీరు ఉన్నారు ప్రభా. తండ్రి స్తోత్రార్హుడ నా తండ్రి ప్రభా, నా విమోచకుడు సజీవుడు అని నా తండ్రి ప్రభా మేము ప్రతి ఒక్కరము గుర్తెరిగినట్లు సహాయము చేయండి, కృప చూపించండి నాయన. అయా నా తండ్రి మా అపరాధముల నిమిత్తం మా పాపముల నిమిత్తం నా తండ్రి ప్రభా నాయన ప్రభా మీరు సిలువ వేయబడ్డారని నాయన ప్రభా మేమందరము నమ్ముచున్నాము ప్రభా. అయా మమ్మల్ని నీతిమంతులుగా మార్చటకు నాయన ప్రభా మీరు తిరిగి లేపబడ్డారని నాయన ప్రభా మీరు ప్రభా అందును బట్టి ప్రభా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. అయా విడిచిపెట్టిన తట్టు వాటి తట్టు మరలా మేము చూడక నా తండ్రి ప్రభా అయా నా జీవం కలిగిన నా దేవుని వైపు మేము ప్రతి ఒక్కరము చూచినట్లు సహాయము చేయండి, కృప చూపించండి నాయన. మరి నాయన ప్రభా మరి కొన్ని వారాలుగా నా తండ్రి ప్రభా స్తోత్రార్హుడ మీ దైవదాసుని నా తండ్రి ప్రభా మీ నోటికి బోరగా వాడుకుని నా తండ్రి ప్రభా ఎన్నో గూఢమైన సంగతుల్ని నాయన ప్రభా మాకు తెలియచేస్తున్నందుకు ప్రభా మీకు వందనములు నాయన. అయా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనములు నా తండ్రి. మరి దినమందు నా తండ్రి ప్రభా మాతో నాయన ప్రభా మీరు ఏమైతే మాట్లాడనై ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క మాటను సూటిగాను స్పష్టంగాను మాతో మాట్లాడి అయా నా తండ్రి ప్రభా అన్నయ్యని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మశక్తితో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి మనం ఒక వాక్య భాగాన్ని దేవుని ప్రేరేపణను బట్టి మనం కలిసి గత 15 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఇది 16వ వారం. ఒకసారి మూలవాక్యం చెప్తారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం చదువునాను. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతకై మీకు వందనాలు. దేవా, ఇంకా మేము సజీవులుగా ఉన్నామంటే, నీ వాక్యాన్ని వినగలుగుతున్నామంటే ఇది కేవలం మీ కృప, కేవలం మీ కృప. మీ పాదాల దగ్గర ప్రణమిలుతున్నాం. నీ వాక్యం నుంచి అనేకమైన సంగతులు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవాతరునైనా మా ప్రభువా, ఈ సమయం మీది, వాక్యం మీది, ప్రజలు నీ వారు. అయ్యా, మీరు మాతో మాట్లాడుతుండగా అయాతరునైనా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని, నన్ను మీ సిలుచాటును మరుగుపరుచుకొని కేవలం నీ నోటికి ఒక చిన్న బూరగా మాత్రమే నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మనం మూలవాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమవుతుంది. ఎంత అద్భుతమైన విషయం కదూ! మిక్కుటమైన ఆయాసం. భూమి మీద మనం శ్రమలను, బాధలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఈ సమస్యలు, ఈ బాధలు ఇవన్నీ కూడాను మనకి మరి నిజమైన నెమ్మది, నిజమైన ఆశీర్వాదం మనకు కలగడానికి కారణమవుతాయి. ఎప్పుడైనా గమనించామా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం గడిచిన దినాల్లో క్రీమా తీర్పు అని చూసాం. క్రీమా తీర్పు ఏం చెప్తా ఉంది? విశ్వాసం కలిగి రక్షించబడిన వారి జీవితాలలో కూడా శ్రమలు అనుమతించబడడానికి, భూమి మీద శ్రమలు అనుమతించబడడానికి గల కారణం ఏంటి అంటే, తన పిల్లలు
నిత్యత్వాన్ని చేరుకునే విషయంలో ఎక్కడ మధ్యలో ఆగిపోకూడదు, మార్గం తప్పిపోకూడదు అని అవసరమైతే కొన్నిసార్లు ఆయన శిక్షా విధిని కూడా అనుమతిస్తాడు భూమి మీద. కారణం ఏంటి అంటే తన పిల్లలు తనతో కూడా నిత్యము నిత్యత్వంలో ఉండాలి అనే దేవుని కోరిక. అందుకే మరి ఇక్కడ మాట్లాడుతూ అనేకమైన విషయాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దానియేలు యొక్క జీవితం నుండి, దానియేలు గ్రంథము నుండి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఒక వారం గురించి, అంటే ఆ 70వ వారం గురించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నటువంటి విషయాల్ని మనం పరిశీలిస్తే అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో ఉన్న విషయాల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ యుగాంతాన్ని గురించి మాట్లాడతాడు. రెండవది ఆ చివరి వారం గురించి మాట్లాడతాడు. ఏంటది, ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క లక్ష్యం ఏంటి, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవి పరిశీలన చేస్తే పౌలు భక్తుని ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడించినట్లు మనం చూసాం. ఇది అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూసాం. చూద్దాం ఒకసారి ఆ మాట. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించడం జరిగింది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ పౌలు భక్తుడు ఒక సువార్త యొక్క సారాంశాన్ని, ఒక విశ్వాసి యొక్క గమ్యస్థితిని మాట్లాడేశాడు. ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటి అంటే, అయ్యా దేవుని రాజ్యానికి చేరుకోవాలి, అందుకే 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి. ప్రవచించిన ప్రవక్తలందరూ కూడా మాట్లాడిన ఉద్దేశం మనం నిత్యత్వంలో ఉండాలి. ఇంతకు మించిన విషయం లేదు, ఇంతకు మించిన విషయం అవసరం లేదు. అందుకే మన యొక్క బ్రతుకుల్లో రెండే విషయాలు ఏంటంటే, నిత్య నరకం ఉందని తెలుసుకో, నిత్య జీవానికి చేరుకోవాలని లక్ష్యం కలిగి ఉండు, అంతే. హోల్ బైబుల్ 66 పుస్తకాల సముదాయం చెప్తున్నది, ప్రవక్తలు చెప్తున్నది, యేసుక్రీస్తు చెప్పింది, అందరూ మాట్లాడింది ఇదే. అందుకే బైబిల్ యొక్క దృక్పథం ఏంటి అంటే, ఇంతకు మించిన మరొక విషయం లేదు. ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన సంగతి, మళ్ళీ నేను ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఇక్కడ మాట్లాడుతూ అనేకమైన శ్రమలు అనుభవిస్తాం భూమి మీద, అనుభవించినా పర్వాలేదు. లక్ష్యం ఏంటి అంటే నిత్యత్వానికి చేరాలి, దేవుని రాజ్యానికి చేరాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ అసలు భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవించటం, ఈ ప్రస్తావన పౌలు భక్తుడు తెచ్చాడు. మనిషి భూమి మీద శ్రమ పడతాడా? మనకు తెలుసు, శ్రమల గుండానే వెళ్తూ ఉన్నాం, మనం శ్రమల గుండానే వెళ్తున్నాం. ఖచ్చితంగా మనిషి భూమి మీద కష్టాలు అనుభవిస్తాడు, శ్రమలు అనుభవిస్తాడు. దానికి మొదటి రీజన్ ఏమని చెప్పుకున్నాం? స్వయంకృతాపరాధం అని చెప్పుకున్నాం. ఒక మనిషి తనంతట తాను చేసే తప్పులను బట్టి భూమి మీద శ్రమలు అనుభవించడం, కష్టాలు కొని తెచ్చుకోవడం అంటుంది మన యొక్క వాడుక భాషలో. దానికి దేవుడు కారణం కాదు, మనమే చేసుకున్నటువంటి తప్పిదాలు. సరే, ఒక దినాన్న గ్రహించుకుంటే దిద్దుకుంటాం, పరిస్థితులు సరవుతాయి. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే, రక్షించబడి దేవుని కలిగి ఉండి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్షించబడిన బిడ్డల విషయంలో కూడా శ్రమలు ఉంటాయా? రక్షించబడిన బిడ్డల విషయంలో కూడా శ్రమలు ఉంటాయి అన్నది ఎక్కడ నేర్చుకున్నాం? క్రీమా తీర్పుని గురించి మనం చదివినప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే భూమి మీద ఎందుకు తన పిల్లల్ని కొన్నిసార్లు ఆయన హెచ్చరిస్తాడు, వార్న్ చేస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడు అంటే, ఖచ్చితంగా ఆ పిల్లలు మార్గం తప్పిపోకూడదు. అందుకే మీలో అనేకులు రోగులు కూడా అయి ఉన్నారు అంటాడు. కొన్నిసార్లు ఎందుకు అంటే, తన పిల్లలు శారీరకంగా నష్టపోయినా పర్వాలేదు, కొంచెం శ్రమ పడ్డా పర్వాలేదు, తనకు దూరం కాకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, భూమి మీద దేవునిని ఎరిగిన పిల్లలకి శ్రమ వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను నమ్మకంగానే ఉన్నానే, నేను ప్రార్థనాపూర్వకంగానే ఉన్నానే, నేను రక్షించబడ్డాను కదా, ఈ శ్రమలు నాకు ఎందుకు కలుగుతున్నాయి అంటే దేవుడు మనల్ని సరిదిద్దుతున్నాడని గుర్తుపెట్టుకోండి.
దేవుడు సరిదిద్దుతున్నాడు. మనం అక్కడ క్రమశిక్షణ చర్యలో ఉన్నాం. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ పూర్తిగా స్వేచ్ఛగా దేవుని కృపను అనుభవిస్తాం. ఫైన్. మూడవ విషయం ఏంటి అనంటే, కొన్నిసార్లు మనం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, కానీ కొన్నిసార్లు శ్రమ అనుభవిస్తూ ఉంటాం. స్వయంకృతాపరాధం, క్రీమ తీర్పు. అంతేకాకుండా మూడవది, కొన్నిసార్లు తప్పు చేయకుండానే శ్రమ అనుభవిస్తాం. కారణం ఏంటి అంటే దేవుని మహిమ కోసం. కొన్నిసార్లు పౌలు భక్తుడు ఏం పాపం చేశాడని అన్ని శ్రమలు అనుభవించాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకా మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నేను బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఆకలితో ఉన్నాను, దప్పికతో ఉన్నాను, ఓడ బద్దలైపోయింది, నీళ్ళల్లో చచ్చిపోతాను బ్రతుకుతానో తెలియదు, ఇలాంటి పరిస్థితులు నేను అనుభవించాను. మరి ఎందుకు ఇవన్నీ అంటే దేవుని మహిమ కోసం. నిజంగా మరి పేతురు ఒక మాట ఏమంటాడంటే, ఆ నామము కొరకు ఈ శ్రమ అనుభవించడానికి మమ్మల్ని పాత్రులుగా ఎంచినందుకు మేము ధన్యులు అంటాడు. దేవుని నామం కోసం శ్రమ అనుభవించే భాగ్యం వస్తే దాన్ని వదిలిపెట్టుకోకండి. బండెడు బంగారం ఇచ్చినా ఇంకా మన పదం మనకి కొన్ని లిమిట్సే ఉంటాయి కాబట్టి కొండంత బంగారం అని చెప్పగలం మహా అయితే. దానికంటే దేవుని కోసం శ్రమ అనుభవించే అవకాశం వస్తే దాన్ని అనుసరించండి, దాన్ని కోరుకోండి. కారణం ఏంటి అంటే దేవుని కొరకు శ్రమ అనుభవించగలిగే భాగ్యం ఉంది చూశారు. ఒకవేళ నిజంగా అది మన బ్రతుకులో ఉంటే అంతకు మించిన ధన్యత మనకి ఇంకోటి లేదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 3 విషయాలు చూస్తాం ఎందుకు శ్రమలు వస్తాయి. 1, స్వయంకృతాపరాధం. 2, క్రీమ తీర్పు. 3, దేవుని మహిమ కోసం. 4వది ఏంటో తెలుసా అండి? 4వది ఏంటి అంటే పాపమును గూర్చిన భ్రమ. భూమి మీద శ్రమలు అనుభవించడానికి గల రీజన్ ఏంటి అంటే పాపమును గూర్చిన భ్రమ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 3వ అధ్యాయం చూడండి. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి, ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినం కూడా ఒకనికి ఒకడి బుద్ధి చెప్పుకోండి. అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇక్కడ అంటాడు, అయ్యా పాపము వలన భ్రమ కలుగుతుంది. అన్ని బాగానే ఉన్నాయిలే, నేను కోరుకున్నట్టు లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను, నాకు నచ్చింది దక్కించుకోగలుగుతున్నాను, నాకు తోచినట్లు నేను జీవించగలుగుతున్నాను, ఇది సౌకర్యవంతంగా. అంటే మరి జీవితం తాత్కాలికంగా ఎలా ఉంటుందంటే సంతృప్తికరంగా అనిపిస్తూ ఉంటుంది, ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాపము భ్రమ కలిగిస్తుంది, వాస్తవం కాదది. నువ్వు అనుభవించే సంతోషం కాదు, నువ్వు పొందుకునే సౌకర్యం కాదు, నువ్వు పొందుకునేది ఏది కూడా శాశ్వతం కాదు. పాపం కేవలం భ్రమ కలిగిస్తుంది. ఈ భ్రమ ఏం చేస్తుందంటే మనస్సును కఠినపరుస్తుంది. కఠినపరచబడిన మనస్సు ఏం చేస్తుందో తెలుసా అండి? కఠినపరచబడిన మనస్సు అక్కడే ఆ 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3:12 కూడా మనం చూస్తే, సహోదరులారా జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? పాపం వలన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలనిపిస్తుంది, దానికోసం దేన్నైనా పోగొట్టుకోవాలనిపిస్తుంది. కానీ పాపం వలన కలిగేదంతా కూడా కేవలం భ్రమ. ఈ భ్రమ మనసును కఠినపరుస్తుంది. ఈ కఠినమైన మనసు జీవం కలిగిన దేవునికి దూరం అయిపోతుంది. దీన్ని దుష్ట హృదయం అన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా భూమి మీద
కష్టపడాల్సిన పరిస్థితి వస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ మాటని, పాపం వలన కలిగే భ్రమ ఎక్కడ దాకా ఈడ్చికెళ్తుందో తెలుసా అండి? ఎక్కడి దాకా ఈడ్చికెళ్తుందో తెలుసా? అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో మనం గతంలో చూసాం, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపకపోవడం. చూడండి, ఇప్పుడు పాపము వలన కలిగే భ్రమ ఏం చేస్తుందంటే మనస్సును కఠినపరుచుకుంటుంది. కఠినమైన మనస్సు ఏం చేస్తుందంటే జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెడుతుంది. వదిలిపెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయనను నిరాకరించడం, ఆయన మాటలను అంగీకరించకపోవడం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునిని నిరాకరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిని నిరాకరించడం ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవునిని నిరాకరిస్తే ఏం జరుగుతుందని పౌలు భక్తుడు మాట్లాడతాడు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చూడండి ఆ మాటల్ని. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, చూడండి, దేవుని ఎరుగని వారికిని సువార్తకు, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన ఉంటుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నిరాకరించారో, ఎవరైతే సువార్తను తృణీకరించారో, ఎంత దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నా ఆ వాక్యాన్ని కాస్త ఆసక్తిగా వింటూ ఆ తర్వాత గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత మామూలుగా లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నారో వారికి ప్రతిదండన ఉంటుంది. అందుకే దేవుని మాట వినడం, వినకపోవడం, ఈ 2 ఫ్యాక్టర్సే మన యొక్క జీవితాన్ని ఒకటి నిత్యత్వంలోనైనా లేదా నిత్య నరకంలోనైనా ఉంచడానికి కారణమవుతాయి. 2 అంశాలు. ఒకటి దేవుని వాక్యాన్ని, సువార్తను అంగీకరించడం, క్రీస్తుని అంగీకరించడం, సొంత రక్షకునిగా క్రీస్తును కలిగి ఉండడం, లేదా క్రీస్తును నిరాకరించడం. అందుకే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తే మిగిలేదేముంది? నిర్జీవం, అంటే మృతమైన స్థితి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం, ఆయన మాట వినడం ద్వారా మన బ్రతుకులో ఏం కలుగుతుందో యేసు ప్రభు చెప్పిన మాటని పదే పదే సందర్భానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? దేవుని మాట వినకపోతే దండన ఉంటుంది అని వాక్యం చెప్తా ఉంది. దేవుని మాట వింటే నిత్య జీవం ఉంటుంది. అందుకే వినడం, వినకపోవడం ఒత్తిడి కాదు, బలవంతం కాదు, స్వేచ్ఛగా నువ్వు తీసుకునే నిర్ణయం. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా కొలిచి నీ ఒడిలో వేయబడుతుంది. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, అయ్యా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిత్య జీవాన్ని పొందడం అంటే అలాంటి వాడు తీర్పులోకి రాక మరణము నుండి జీవంలోనికి అడుగు పెడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, బైబిల్ అంతటి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నాను, స్వస్థతలు కాదు, నీ సమస్యలు తీరడం కోసం కాదు, నీ అవసరాలు అక్కర్ల కోసం కాదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి, ఇవన్నీ చాలా అల్పమైన విషయాలు.
నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం మనం ఒక విషయం. అంటే ముందు మన ప్రార్థన, మన ఎదురుచూపు 100% దేనికోసం ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఉండాలి. 1% దేనికోసం ఉండాలి? మన అవసరతల కోసం. ఏమంటే 100% కేటాయించాంగా, ఇంకా 1% ఎక్కడి నుంచి ఉంది? ఆ 1% అంటే అది కొసరు, దేవుడికి భూమి మీద ఉచితంగా ఇచ్చేది. అందుకే భూమి మీద నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు ఎరిగిన వాడు అవి నీ అవసరాలు తీర్చడం ఆయనకి తెలుసు. కానీ 100% నువ్వు నేను ఆలోచించాల్సింది నిత్యత్వాన్ని గురించి, నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి. మీరు చూడండి, మళ్ళీ ఈ మాట మీ జ్ఞాపకానికి తెస్తా ఉన్నాను. హోల్ బైబుల్ 66 పుస్తకాల యొక్క సముదాయం, ఆ ఘోష ప్రకటన ఏంటి అంటే, అయ్యా ఒకటే గమనించండి, నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి యేసు క్రీస్తు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ ఒకటే మెసేజ్, అంతే. ఆ ఒక్క అంశం కోసమే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు. అందుకే చూడండి, మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. భూమి మీద యేసుక్రీస్తుకు ముందుగా అరణ్యములో ఒక కేక, ఆయన మార్గమును సిద్ధపరిచే ఒక వ్యక్తి. ఇక్కడ ఏలియా ఆత్మ కలిగిన వాడు ఎవరు అనంటే, ఇక్కడ యోహాను మాట్లాడుతూ అంటాడు, ఇక ఆయన ప్రసంగ అంశం ఏంటి అంటే, ఇక మిగతా విషయాలు కాదు, భూమి మీద మీ యొక్క వైభవం, మీకు సౌఖ్యం, మీ సౌకర్యం, మీ యొక్క సంతోషం, మీ యొక్క ఆస్తిపాస్తులు, వాటి గురించి కాదు. రాబోవు ఉగ్రత అనేది ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మీరెందుకు ఒక ఉగ్రత రాబోతుంది, దాన్ని తప్పించుకోవాలి అని గ్రహింపెందుకు కలగడం లేదు? చాలామంది అంటారు, వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇది మతం మారుస్తున్నారా అంటారు. కాదండి, నిత్య నరకాగ్ని నుండి ఒక వ్యక్తిని నిత్య జీవానికి చేర్చడానికి చేసే ప్రయత్నం ఇది. నిత్య నరకాగ్ని నుండి ఒకరిని తప్పించడానికి చేసే ప్రయత్నం ఇది. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట సర్ప సంతానమా. ఎందుకంత కఠినమైన పదం వాడాడు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి, మీకు అసలు ఆలోచన ఉందా? మీకు ఎందుకు ఇంత పెద్ద పదం వాడాడు, సర్ప సంతానమా? ఫైన్. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇదే పదాన్ని, ఇంత కఠినమైన పదాన్ని ఇంకెవరైనా వాడారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు మీరు పలకగలను అనుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడంటే, మత్తయి 12:34లో సర్ప సంతానమా అని యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు. ఎందుకు మనుషులను సర్ప సంతానమా అని పిలవడం జరిగింది? ఆశ్చర్యం ఏంటో చెప్పనా? ఈ తర్వాత ఇంకొకసారి మాట్లాడతాడు, అది ఇంతకంటే కఠినంగా మాట్లాడతాడు ప్రభు. ఏమంటాడు? అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ? ఇక సర్ప సంతానమా అనే మాట కంటే ముందు ఇంకో మాట ఏం పెట్టాడంటే, సర్పములారా. మనుషులను చూసి మాట్లాడుతున్న మాట సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? యేసుక్రీస్తు యొక్క సందేశము ముఖ్య అంశం ఏంటి అంటే, నరక శిక్షను తన పిల్లలు తప్పించుకోవాలి. నరక శిక్షను తన పిల్లలు. యేసు ఎందుకు వచ్చావు భూమి మీదకి అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానని ప్రభు చెప్తారు.
అందుకే యేసుక్రీస్తు యొక్క ఫోకస్ కూడా దేని మీద ఉందంటే నరక శిక్షను తప్పించుకోవాలి. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి, ఎందుకు ఆలోచించట్లేదు మీరు అంటాడు. అంటే భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ భౌతికమైన అంశాల గురించి ఆలోచిస్తాం. అందుకే యేసు ప్రభు దీన్ని గమనించి, అయ్యా ఐహిక విచారం అత్యంత ప్రమాదకరమైంది అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ సర్ప సంతానమా, సర్పములారా, రాబోయే నరకాన్ని, మీరు నరక శిక్షను ఎట్లా తప్పించుకుంటారు? ఎందుకు సర్పములారా, సర్ప సంతానమా అనడం జరిగింది అంటే, జాగ్రత్తగా వినండి. ఎందుకు మనుషుల్ని కొందరిని సర్పంతో పోల్చడం జరిగింది అంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అను పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఎందుకు సర్ప సంతానమా, సర్పములారా అని కొందరిని పోల్చడం జరిగిందంటే, మీరు సర్పమును వెంబడిస్తున్నారు, మీరు సర్పము యొక్క వారసులులా బ్రతుకుతున్నారు. సర్ప సంబంధమైనటువంటి ఆ యొక్క నడవడి మీ బ్రతుకుల్లో కనిపిస్తుంది. మీరు సర్పమును వెంబడిస్తూ కనిపిస్తున్నారు అని మాట్లాడతాడు. ఇంతకీ అసలు సర్పం అంటే ఏంటి? ఆది సర్పము, ఘట సర్పము, అది అపవాది, సాతాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, చాలామంది ఏమంటారంటే, దేవుడు గనక ప్రేమ గలవాడైతే మనుషుని కోసం తన స్వరూపం ఇచ్చాను అని చెప్పుకున్నాడు కదా, అట్లాటప్పుడు తన స్వరూపము, తన పోలిక ఇచ్చినటువంటి ఆ మనిషిని ఎందుకు తెలిసి నరకంలో తోస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఆ మనిషి కోసం నరకాన్ని ఎందుకు చేశాడు అని చాలామంది ప్రశ్నిస్తారు. ప్రశ్న తెలుసుకోవడం మంచిదే. యేసుక్రీస్తు ఏ మనిషి కోసం నరకాన్ని చేయలేదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇప్పుడు నరకాన్ని ఎవరి కోసం తయారు చేశారని సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. అపవాదికిని వాని యొక్క అనుచరులకు, వాని యొక్క దూతల కోసం సిద్ధపరచబడ్డాయి. ఎప్పుడైతే మరి అపవాదికి వాని దూతల కోసం ఏర్పరచబడినటువంటి ఆ నరకం అక్కడ సిద్ధంగా ఉందో, చాలామంది ఏం చేస్తున్నారంటే, మరి అపవాదిని వెంబడిస్తున్నారు. తనను విడచి అపవాదిని వెంబడిస్తున్నారు. అపవాదిని వెంబడించడం అంటే ఆది సర్పము, ఘట సర్పమును అనుసరించడం. ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి వీరు అపవాదిని వెంబడిస్తున్నారు? రీజన్ ఏంటి? వీరు ఎలాంటి గుంపు అంటే, శపించబడిన వారలారా అని అన్నాడు. అంటే ఇంతకీ శపించబడిన వారు ఎవరు అంటే, ఇక నుంచి నేను నిన్ను శపిస్తున్నాను, పో, నువ్వు బాగుపడవు అని దేవుడు అన్నాడా? అలా అన్నాడా? అలా అంటే మనం శాపగ్రస్తులం అయ్యామా? కాదండి. దేవుడు మనల్ని శపించలా. ఎందుకు మనం శాపగ్రస్తులం అవుతున్నాం దేవుడు శపించకపోయినా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 2 ప్రాముఖ్యమైన సత్యాలు గమనించాలండి. దేవుడు ఎవ్వరిని శపించలేదు, శపించడు.
మనం దేవుని మీద నుండి మన దృష్టిని లోకం మీదకి మళ్లించుకున్నప్పుడు మనం శాపగ్రస్తులం అవుతున్నాం. ఎప్పుడైతే శాపగ్రస్తులం అవుతున్నామో జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేసి మనం అపవాదిని వెంబడిస్తున్నాం. అపవాదిని వెంబడిస్తే అపవాది చేరుకునే గమ్యం ఎక్కడో మన గమ్యం కూడా అదే అవుతుంది. అపవాది కోసం రెండో విషయం ఏంటంటే, నరకాన్ని మనిషి కోసం చేయలేదు, అపవాది కోసం, అతని దూతల కోసం చేయడం జరిగింది. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి అపవాదిని వెంబడించడం ద్వారా చివరికి నువ్వు వద్దన్నా సరే నిత్య నరకాగ్నిలో త్రొయ్యబడుతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నిత్య నరకాగ్నిలోకి త్రొయ్యబడేటువంటి ఆ స్థితి, దానికి ముందు ఒక స్టేజ్ ఉంటుందండి, ఒక పరిస్థితి ఉంటుందండి. ఏంటి అది అంటే, మనం అంటే పోయిన గత వారం, దానికి ముందు వారం మనం చెప్పుకున్నాం, సంఘము ఖచ్చితంగా ఎత్తబడడం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము అక్కడ 30-31 వచనాల్లో ఏం చూసామంటే, ఆయన ఏర్పరుచుకొనిన వారిని దేవదూతలు పోగు చేస్తారు అని చూసాం. ఆయన ఏర్పరుచుకొనిన వారిని దేవదూతలు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని వారు పోగు చేస్తారు దేవదూతలు. ఎందుకు? మధ్యాకాశంలో క్రీస్తుతో కూడా ఉండడానికి. జాగ్రత్తగా గమనించండి. రెండవది, పౌలు భక్తుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ యేసు ప్రభు చెప్పింది. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మనం తరచు చూస్తున్నాం కాబట్టి నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏముందంటే, క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకముగా మేఘముల మీద కొనిపోబడతాం. అంటే ఇవి రెండు ఏమర్థమవుతున్నాయి? నిజంగా దేవునిని ఎరిగిన జీవితాలు, దేవునిని కలిగి ఉన్న జీవితాలు. మీరు గమనించండి, భూమి మీద మిక్కుటమైన ఆయాసం మనకు నెమ్మది కలగడానికి కారణమవుతుందంటే, నీకు ఇప్పుడు కష్టం వచ్చిందిగా మళ్ళీ నీకు సుఖం వస్తుంది అని ఆ చిన్న తాత్పర్యం చెప్పడం కాదు బైబిల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావుగా నీ జీవితం అంతా సుఖంగా ఉంటావు అని భూమి మీద ఉండే వైభవాన్ని గురించి చెప్పడం కాదు, ఆ తాత్పర్యం కాదు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది, అది చిన్న విషయం. కోర్స్ భూమి మీద దేవునికి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నేను దీవిస్తాడు, ఇట్స్ ఓకే. కానీ దాన్ని మించిన అసలైన ఆశీర్వాదం గురించి మాట్లాడితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలగడానికి కారణం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నమ్మి భక్తులు ఎందుకు శ్రమను సంతోషంగా ఎదుర్కొన్నారో తెలుసా? వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 2వ తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే చూడండి, జాగ్రత్తగా వినండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? ఎందుకు శ్రమ పడుతున్నామో తెలుసా? ఎందుకు విశ్వాసం కలిగిన బ్రతుకులో రక్షించబడిన తరువాత కూడా శ్రమ వస్తే దేవునిని ప్రశ్నించకుండా, దేవునిని నిందించకుండా, సణగకుండా, దేవుని మీద నమ్మకం కలిగి ఎందుకు మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నామో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, మీరు ఎందుకు ఓర్చుకుంటున్నారంటే ఈ శ్రమ తరువాత మీరు నిత్యత్వంలో ఉండబోతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలగడానికి కారణమవుతుంది. అందుకే భూమి మీద ఉన్నటువంటి మన జీవితాలు ఖచ్చితంగా ఏం చేస్తున్నాయంటే, ఖచ్చితంగా ఈ శ్రమ ఎదురవుతున్నప్పుడు దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఆ బహుమానం కోసం ఎదురు చూస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఇప్పటి శ్రమ పొందబోవుచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలగడానికి కారణమవుతుంది. కొద్దిమంది ఏం చేస్తారంటే, కొద్దిమందికి శ్రమ ఉండకూడదు, కొద్దిమందికి కష్టం ఉండకూడదు, కొద్దిమందికి నింద ఉండకూడదు, కొద్దిమందికి సమస్యలు ఉండకూడదు. అలా ఉంటే దేవునికి దూరం అయిపోతారు.
అలా ఉంటే దేవునికి దూరంగా బ్రతికేస్తారు. అలా ఉంటే దేవుని దగ్గరికి రావడం మానేస్తారు. నేను మాట చెప్పున, వేదనతో ఒక మాట చెప్పున, అయ్యా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఉద్దేశానికి భిన్నంగా ఒకవేళ మనం ప్రవర్తిస్తే, ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి మనం సంసిద్ధంగా ఒకవేళ లేకపోతే, వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? ఖచ్చితంగా ఎత్తబడే, ఆయన పోగు చేసే, ఆయన ఏర్పరుచుకున్న గుంపులో మనం ఉండకపోవచ్చు కాదు, ఉండం. రెండవది, క్రీస్తు నందు ఉండి మృతి చెందే ఆ ధన్యతను కూడా మనం కోల్పోతాం. సజీవులుగా ఉన్నా సరే ఆయన సన్నిధిలో ఎత్తబడే వారితో మనం ఉండం. ఎత్తబడే వారిలో మనం లేవంటే అర్థం ఏంటి అంటే, మనము విడవబడ్డాం. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? విడవబడడం అంటే అర్థం ఏంటి అనంటే, కొన్నిసార్లు ఒక ప్రాముఖ్యమైన మాటని హెబ్రీ గ్రంథకర్త ఒక మాటని సూచిస్తాడు, ఒక మాటని హెచ్చరిస్తాడు. ఏంటి అంటే, ఆ అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పిదాన్ని జ్ఞాపకం చేస్తూ అప్పుడున్నటువంటి సంఘానికి ఈ విషయం నేర్పించేటువంటి ఒక పోలిక చూపుతాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, దేవుడు ఇశ్రాయేలీయులను గురించి చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణమును గూర్చినటువంటి ఆ సంఘటన జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ సంఘం ఉంది. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఇప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పిన ఒక మాట ఇక్కడ జ్ఞప్తికి తెచ్చాడు. ఏంటది? నేను కోపంతో ప్రమాణం చేశాను, మీరు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు అని. ఎవరి గురించి? ఇశ్రాయేలుని గురించి. అందుకే మీరు చూడండి, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి వారంతా అక్కడే రాలిపోయారు. వారు మరి ఖచ్చితంగా కనానులోకి ప్రవేశించలేకపోయారు. ఒక్క ఇద్దరు తప్ప, కొత్త జనరేషన్ తప్ప. ఇప్పుడు మనం గమనించాల్సింది, ఈ విషయాన్ని దేవుడు మళ్ళీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ద్వారా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయ్యా మీరు కూడా హెచ్చరించబడుతున్నారు. అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీరు మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అని 8వ వచనంలో మాట్లాడిన తర్వాత, నేను ఇశ్రాయేలుతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి అంటే, ఖచ్చితంగా నేను కోపంతో ప్రమాణం చేస్తే వారు విశ్రాంతిలోకి ప్రవేశించరు. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించి, గ్రహించి, అంగీకరించి దేవుని యొక్క వాక్యానికి అనువుగా వారిని వారు మార్చుకుంటారో, క్రీస్తుకు తమను తాము అర్పించుకుంటారో, అప్పగించుకుంటారో, వారు మాత్రమే నిత్య విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీలు కనాను అనేటువంటి తాత్కాలికమైన విశ్రాంతే, కానీ విశ్వాస జీవితంలో మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేటస్ ఏంటి అంటే నిత్య విశ్రాంతిలోని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, ఏమండి, విడవబడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? మనం కొన్ని తీర్పుల గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి, ఇక్కడ క్రీమా తీర్పు గురించి మాట్లాడుకున్నాం, అది భూమి మీద. బేమా తీర్పును గురించి మాట్లాడుకున్నాం, అది మధ్యాకాశంలో. బేమా తీర్పును గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ క్రింద శ్రమలు ప్రారంభించబడతాయి. ఎంత గ్యాప్లో అని చెప్పుకున్నాం మనం? రెప్పపాటు కాలంలో జరుగుతాయని చెప్పుకున్నాం. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసిన వారు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయనను నిరాకరించడం, ఆయన వాక్యాన్ని తృణీకరించడం, ఆయన సువార్తను తృణీకరించడం, ఇవన్నీ కూడా మనం దేవుని చేత తృణీకరించబడడానికి కారణమవుతుంది. మనం విడవబడడానికి కారణమవుతుంది. విశ్రాంతిలో ప్రవేశించే అర్హతను కోల్పోవడానికి కారణమవుతుంది. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అంగీకరించే మనస్సు లేకపోతే విడవబడిన గుంపులో మనం ఉంటాం.
విడవబడిన గుంపులో మనం ఉంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. ఏంటది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. గుర్తుపెట్టుకోండి, సంఘము మధ్యాకాశానికి ఎత్తబడేటప్పుడు ఆ సూచనలు ఏంటో తెలుసా? అక్కడ మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతారు. అంత మాత్రమే కాదు, ఆయన దూతలు, తర్వాత ఆ గంభీరమైన బూరధ్వని, ఈ బూరధ్వని, ఈ దూతలు, ఇదంతా మిగతా ఎవరికి తెలియదు. ఇది రహస్యంగా జరుగుతుంది. ఎవరికి వినబడుతుంది బూరధ్వని అంటే? ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే సువార్తను అంగీకరించారో, ఎవరైతే యేసు క్రీస్తుకు నచ్చిన ప్రీతికరమైన జీవితాన్ని భూమి మీద జీవించారో, వారు సజీవంగా ఉన్నా సరే, మృతమై ఉన్నా సరే, మరి వారికి ఈ యొక్క బూరధ్వని వారికి మాత్రమే వినబడుతుంది. ఆ విన్నవారు ఆకాశం మేఘాల మీద ఆయన యొద్దకు కొనిపోబడతారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అనంటే, ఇక్కడ మనం గమనించాలి, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ముద్రలు విప్పడం ప్రారంభిస్తాడు. ఆయన మొదటి ఇక్కడ 7 ముద్రలు విప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ భూమి మీద శ్రమలు ప్రారంభించబడుతున్నాయి. అందుకే మనం ఇంకా చాలా వివరంగా మనం నేర్చుకుంటాం. 7 ఏండ్ల శ్రమ. ఆకాశంలోనేమో విందు అంటే అక్కడ బేమ తీర్పు, ఇక్కడ భూమి మీదేమో 7 ఏండ్ల శ్రమ. 7 ఏండ్ల శ్రమ ఒక 3.5 సంవత్సరాలు ఒక భాగంగా, మరల మధ్యలో ఒక సంఘటన, పెద్ద సంఘటన, ఆ తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు అవి జరగాలి. ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అంటే, ఇక్కడ ముద్రలు విప్పబడడం అనే ప్రక్రియ మొదటి 3.5 సంవత్సరాల్లో జరుగుతుంది. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో ఇక్కడ బూరలు లేకపోతే ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ రెండవ మరి 3.5 సంవత్సరాల్లో అక్కడ మరి బూరలు ఊదడం, ఆ తర్వాత పాత్రలు కుమ్మరించడం, ఇవి జరుగుతాయి. దాని గురించి తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ముద్రలు విప్పబడడం, యేసుక్రీస్తు, అందుకే ఇక్కడ చదవండి మళ్ళీ ఒకసారి 5వ వచనాన్ని. ప్రకటన ఓకే, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఇక్కడ ఈ విషయాన్ని ఆయన యేసుక్రీస్తు, దావీదు యొక్క చిగురు, యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ఆ యొక్క ముద్రలను విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముద్రలు విప్పుతుంటే ఏం జరుగుతుంది భూమి మీద? నెంబర్ 1, ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఊరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటి వచనంలో గొర్రె పిల్ల అంటే ఆ మాట చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి, అది యేసుక్రీస్తు. ఇందాకే మనం చూసాంగా, దావీదు చిగురు, యూదా గోత్రపు సింహము అని మనం చూసాం. ఇప్పుడు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్ల అనే మాట చూస్తున్నాం. అది యేసుక్రీస్తు ప్రభు.
అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఆయన మొదటి ముద్ర విప్పడం జరుగుతుంది. మొదటి ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు తెల్లని గుర్రం కనబడుతుంది. తెల్లని గుర్రం అంటే ఇది తాత్కాలికమైన శాంతికి సూచన. జాగ్రత్తగా వినాలి, తాత్కాలికమైన శాంతికి సూచన. ఇప్పుడు ఆ తర్వాత ఒకడు కనబడ్డాడు. ఎవరు ఆ ఒకడు అంటే ఆ ఒకడు క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. ఇప్పుడు అతను విల్లు పట్టుకొని ఉన్నాడు. ఆ విల్లు పట్టుకొని ఉండడం అంటే విల్లు దేనికి సూచన అంటే దూరంగా విసిరితే, ఇక్కడి నుంచి విసిరితే చాలా దూరం వెళ్తుంది అంటే అది దూరంగా వ్యాపించబోతున్నటువంటి ఆ ప్రభుత్వానికి సూచన. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటంటే ఆ విల్లు పట్టుకున్నవాడు చాలా ప్రాంతం, చాలా దూరం ప్రయాణించబోతున్నాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది. అంటే ఆ యొక్క క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడడం. కిరీటం అనేది అధికారానికి సూచన. ఆ తర్వాత అతడు జయించడానికి బయలు వెళ్ళను అనే మాట చూస్తాం. అంటే అతడు ప్రపంచాన్ని గెలుచుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాటల విషయంలో దానియేలు దీని గురించి మాట్లాడా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు వాని తలపైననున్న 10 కొమ్ముల సంగతియు కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా ఓకే ఇప్పుడు మీరు వెంటనే అక్కడ ఆ వచనాన్ని అలాగే పట్టుకోండి. ఇంకొకరు 24వ వచనం కూడా చూడండి. 24 ఆ 10 కొమ్ములు. ఇప్పుడు 20వ వచనంలో మనం ఏం చూసాము? 10 కొమ్ములు అని చూసాం. ఇప్పుడు ఆ 10 కొమ్ముల గురించి ఇక్కడ 24వ వచనంలో ఏమంటాడంటే ఆ 10 కొమ్ములు పుట్టబోయేటువంటి 10 మంది రాజులను సూచిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకటి వేరొక కొమ్ము, 10 కొమ్ములుంటే ఒక 3 కొమ్ముల్ని పక్కకు తప్పించి ఇంకో కొమ్ము వస్తుంది వాటిని డామినేట్ చేయడానికి. ఇప్పుడు ఆ వేరొక కొమ్ము సంగతి ఏంటి? రెండవది ఇంకొక మాట ఇక్కడ ఏమంటాడంటే 10 మంది రాజులు వస్తూ ఉంటే ఈ 10 మందిలో ప్రాచుర్యం పొందినటువంటి మరి ఒక రాజు, ఆ రాజు సంగతి ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఈ రాజు 3 రాజులను పడద్రోసి ఇతడు నిలబడుతున్నాడు. ఏంటిది? ఎలా అర్థం చేసుకోవాలి? 10 కొమ్ములు అని దానియేలు అన్నాడు కదా. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులకు గుర్తు అని అన్నాడు కదా. ఇప్పుడు వేరొక కొమ్ము, మరి ఒక రాజు అనేటువంటి మాటలు మాట్లాడారు కదా. అసలు ఈ కొమ్ముల గురించి ఏమని ప్రస్తావించబడింది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగము సముద్రము నుండి పైకి వచ్చుట చూచితిని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ తెల్ల గుర్రం మీద వస్తున్నవాడు ఆ ఒకడు విల్లు పట్టుకొని తల మీద కిరీటం కలిగి తాత్కాలికమైన అబద్ధపు శాంతినివ్వడానికి వచ్చిన వాడు ఎవరు అంటే ఆ 10 కొమ్ములలో 3 పెరికివేసి నిలబడిన వేరొక కొమ్ము, మరి ఒక కొమ్ము. ఇప్పుడు 10 మంది రాజులలో మరి ఒక రాజు. ఈ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగము. జాగ్రత్తగా వినండి, ఏం జరగబోతుందో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. మీకు సంగతి తెలుసా? ఏది జరుగుద్దని కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిందో, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిందో, నేటి దినాల్లో మన బ్రతుకుల్లో మనం చూస్తున్నాం, దాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరు అనంటే సముద్రములో నుండి
వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగము అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు క్రూర మృగము అంటే ఎలా గ్రహించాలి, ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్లో మనం ఒక 3 రకాల పదాలు వింటాం. ఈ 3 రకాల పదాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏంటి అంటే, ఒకటి మనం క్రూర మృగము అని వింటాం, లేదా క్రీస్తు విరోధి అని వింటాం, ఘట సర్పము అని వింటాం, అపవాది అని వింటాం, అబద్ధ ప్రవక్త అని వింటాం. అంటే వీటిల్లో ఒకదానికి ఒకటి ఎలా పోల్చుకోవాలో మనకు తెలియదు. ఈరోజు ఒక స్పష్టత మీ గమనానికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. జరగబోతున్న విషయాన్ని గురించి ఎంత స్పష్టంగా ప్రభు చెప్పాడంటే, ప్రభు రాయించాడంటే జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1 మొదటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పం, ఏం పేరు చూస్తున్నాం ఇక్కడ మనం? ఘట సర్పం అని చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు పెట్టబడిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము, చూడండి ఇప్పుడు ఇక్కడ ఘట సర్పము అంటే మనం ఏ నిర్ధారణకు రావాలి? సాతాను, అపవాది అనే విషయంలో ఖచ్చితంగా కన్ఫర్మేషన్కి రావాలి. ఘట సర్పము అంటే అపవాది. క్రీస్తు విరోధిని అపవాదిని ఒకటి చేసేస్తాం మనం, కాదు. అది కాదు అన్న విషయం మనకి ఎలా అర్థమవుతుందంటే, అపవాది తన స్థానంలో, ఘట సర్పం స్థానంలో, ఆది సర్పం స్థానంలో వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మరి ఇంకొక మాట మనం చూడాల్సింది ఏంటి అంటే, అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మళ్ళీ చదవండి ఒకసారి. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము, దేనికి? ఈ మృగానికి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగానికి ఆ ఘట సర్పం ఏం చేస్తుందంటే, తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఘట సర్పం అంటేనేమో సాతానుడు. చెప్పాలి ఈ మాటని. ఘట సర్పం అంటే సాతానుడు. ఇప్పుడు సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం అంటేనేమో అది ఘట సర్పము ద్వారా ఇక్కడ మరి ఆ యొక్క శక్తిని పొందినటువంటి బలమును, ఆ తర్వాత సింహాసనమును పొందుకున్నటువంటి ఈ యొక్క క్రూర మృగము క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. అందుకే అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి అని మనం చెప్తున్నాం కదా. క్రీస్తు విరోధి. ఒకటి ఘట సర్పము, అది సాతాను. సముద్రములో నుండి వచ్చినటువంటి ఈ యొక్క క్రూర మృగము క్రీస్తు విరోధి. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వ్యక్తి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, 3వ వ్యక్తి చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్తగా వినండి. ఘట సర్పమేమో సాతాను, సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగమేమో క్రీస్తు విరోధి. ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి ఘట సర్పము యొక్క అంటే సాతాను యొక్క ఆ అధికారాన్ని,
బలమును లేదా సింహాసనమును మహాబలమును ఇది పొందుకున్నవాడు క్రీస్తు విరోధి. ఇప్పుడు మూడవ వ్యక్తి ఎవరు అంటే భూమిలో నుండి వచ్చినటువంటి క్రూర మృగం. ఈ భూమిలో నుండి వచ్చిన క్రూర మృగమే అబద్ధ ప్రవక్త. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఈ ముగ్గురికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడాలి. సాతానుడు ఏం చేస్తాడంటే నేరుగా శరీరాన్ని ధరించి భూమి మీదకి రాలేడుగా, అందుకనే ఒకరిని బలపరుస్తాడు. ఎవరిని బలపరిచాడు? క్రీస్తు విరోధిని. క్రీస్తు విరోధి ఎవడట? సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్రీస్తు విరోధికి ఒకటి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మరి అధికారము, సింహాసనము, వీటితో ఈ యొక్క మరి క్రూర మృగం క్రీస్తు విరోధి ముందుకెళ్తా ఉంటే ఇతనికి సపోర్టుగా ఈ యొక్క అబద్ధ ప్రవక్త లేస్తున్నాడు. అంటే ఈ క్రీస్తు విరోధి భూమి మీద ఏం చేస్తాడు? అసలు క్రీస్తు విరోధుని గూర్చి బైబిల్ ఇంకేమన్నా మాట్లాడడం జరిగిందా? పౌలు భక్తుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మరి రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ 3వ వచనంలో సెలవిస్తున్నాడు. ఇక్కడ నాశన పాత్రుడు అని, పాప పురుషుడు అని మాట్లాడుతూ అతను బయలుపరచబడాలి, అతడు బయటికి రావాలి. అతడు బయటికి వస్తేనే ఆ దినము ప్రారంభమవుతుంది. ఏది ప్రవక్తల ద్వారా చెప్పబడిందో, ఏ దినం కోసం ఎదురు చూస్తున్నారో ఆ దినము బయలుపరచబడుతుంది. అందుకే యేసుక్రీస్తు సంఘము ఎత్తబడగానే, క్రీస్తు మధ్యాకాశానికి రాగానే, సంఘము ఎత్తబడగానే భూమి మీద 7 ఏండ్ల శ్రమలు ప్రారంభం అవ్వడానికి యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పుతాడు. యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తెల్లని గుర్రము మీద ఈ యొక్క విల్లు పట్టుకున్న ఈ యొక్క ఒకడు, అంటే ఈ క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఇది తెల్లని గుర్రం దేనికి సూచన అంటే అది అబద్ధ శాంతికి సూచన, తాత్కాలికమైన శాంతికి సూచన. ఇప్పుడు ఇక్కడ పాప పురుషుడు బయలుపరచబడిన తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తాడంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తనను కనపరుచుకొనుచు. చూడండి, ఇక్కడ ఇతని యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఎప్పటికైనా తనను తాను దేవునిగా చిత్రీకరించుకోవాలి. ఇప్పుడు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4-5 వచనాల్లో అక్కడ ఏమని అంటాడంటే, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ అపవాది మరి చేత బలపరచబడినటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి తనను తాను దేవునిగా ప్రత్యక్షం చేసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎప్పటికైనా తన లక్ష్యం అదే. అయితే ఈ మాటని యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడో చెప్పారు. అందుకే అంటారు, నేనే క్రీస్తునని చెప్పేవారు వస్తారయ్యా, అనేకులు వస్తారు అని అన్నాడు. ఇంకా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగా ఇప్పటికే చరిత్రలో సంఘం ఉద్భవించిన తర్వాత మరి ఎంతోమంది నేనే క్రీస్తునని చెప్పుకున్న వారు వచ్చారు, పోయారు. కానీ ఇక్కడ దీనికి ఇంకొంత స్పష్టత ఇస్తూ యోహాను భక్తునికి ఒక అద్భుతమైన మాట దీనికి జోడిస్తాడు.
ఏమంటాడో తెలుసా? మధ్యలో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కాదయ్యా, అసలు ఎవరికి రావాలి అనంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు వచ్చునని వింటిరి కదా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ, కానీ దీని చేత తెలుసుకుంటున్నాం. కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కడవరి గడియలో వచ్చే అంత్యక్రీస్తుని గురించి ప్రస్తావిస్తాడు. అంటే ఇక్కడ వాడినటువంటి ఒక చక్కని మాట, మరి కడవరి అంటే ఎస్కటోస్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడాడు. ఎస్కటోస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని, ఎస్కటా లేదా ఎస్కటోస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని, అంటే చివరి స్థితి, చివరి క్షణం, లాస్ట్ మినిట్లో వచ్చేటువంటి ఆ సమయం. తర్వాత కడవరి కాలము అనేటువంటి మాట మాట్లాడాడు. కాలము అంటే ఇక్కడ దీని యొక్క హోరా అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడాడు. హోరా అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే అది నిర్దిష్టమైన కాలము. అంటే దేవుడు ఏ సమయాన్నైతే నిర్ణయించాడో ఆ సమయంలో ఈ యొక్క కడవరి గడియలో నేనే క్రీస్తును అని చెప్పుకునే ఒకడు వస్తాడు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కాదు. క్రీస్తు నిర్ణయించిన ఓ టైంలో నేనే క్రీస్తుని అని చెప్పుకొని ఆ నిర్దిష్టమైన సమయంలో ఒకడు వస్తాడు. క్రీస్తు ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ తెల్లని గుర్రము, ఆ విల్లు పట్టుకున్నవాడు, ఆ యొక్క కిరీటం పెట్టుకున్నవాడు, జయిస్తూ వెళుతున్నవాడు, ఈ యొక్క క్రీస్తు విరోధి అప్పుడు బయలుపరచబడతాడు. అందుకే ఈ క్రీస్తు విరోధి సాతాను యొక్క, ఘట సర్పం యొక్క ఇక్కడ మరి ఆధిపత్యాన్ని, సింహాసనాన్ని, తర్వాత బలమును ఇక్కడ కలిగి తాను వెలుపలికి వచ్చినట్లు మనం చూస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మరి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎప్పుడైతే ఈ యొక్క క్రీస్తు విరోధి బయటకు వస్తాడో అప్పుడు భూమిలో నుండి బయటకు వచ్చేటువంటి క్రూర మృగాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసాం. ఇప్పుడు ఇతను అబద్ధ ప్రవక్త అని చూసాం. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు చూడండి. క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఘట సర్పమైన సాతాను యొక్క ఉద్దేశాల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. తన పని అదే భూమి మీద. ఇప్పుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు అనంటే అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో ఉన్న మాటలను ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొస్తాను. ఇక్కడ ఆ మొదటి క్రూర మృగం యొక్క అధికారపు చేష్టలు చేస్తూ ఉంటాడు. ఆ మొదటి క్రూర మృగం యొక్క అధికారపు చేష్టలు అంటే ఈ క్రూర మృగాన్ని గురించి మనం ఇందాక చదువుకున్నప్పుడు అతనికి కన్నులను, గర్వముగా మాటలాడు నోరు. అంటే అబద్ధ ప్రవక్త ఇక్కడ ఇలాంటి చేష్టలు చేయడం అంటే గర్వముగా మాట్లాడతాడు. రెండవది తను ఏం చేస్తాడంటే ఈ యొక్క మొదటి ఆ మృగాన్ని నమ్మమని బలవంతం చేస్తాడు. అంటే ఆ క్రూర మృగాన్ని నమ్మమని బలవంతం చేస్తాడు. మూడవది ఇంకొక మాట కూడా మనం గమనిస్తే అతడు ఆకాశము నుండి భూమి మీదకి అగ్నిని దించి సూచక క్రియలు చేస్తాడు. అంటే ఆ దినాల్లో ప్రజలు కూడా అతనిని నమ్మేలా అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మీరు గమనించాలి, సంఘం యేసుక్రీస్తు మధ్యాకాశానికి ప్రత్యక్షమయ్యాడు. సంఘము ఎత్తబడిన తర్వాత కింద శ్రమలు ప్రారంభించబడ్డాయి. శ్రమలు అంటే మొదటి ముద్ర విప్పిన వెంటనే ఇక్కడ శ్రమలు ప్రారంభించబడ్డాయి. పాప పురుషుడు ఇక్కడ బహిరంగపరచబడ్డాడు, వెలుపలకు వచ్చాడు. వెలుపలకు వచ్చిన తర్వాత అబద్ధ ప్రవక్త ఈ మొదటి మృగాన్ని సపోర్ట్ చేస్తూ అతనికి ఒక విగ్రహం కట్టించాలి అని ప్రజల్ని పురిగొల్పుతుంటాడు, మోసం చేస్తుంటాడు. ప్రియ స్నేహితులరా, మనం కాస్త చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
దేవుని చిత్తం అయితే యుగాంతం అని ఒక సెమినార్ పెడదాం. ఒక 2 days పెట్టుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సెమినార్ 2 days జరిగిద్దాం. ఎక్కువ విషయాలు మరి ప్రొజెక్టర్ మీద మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అయితే దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఆ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మొదటి ముద్ర విప్పినప్పుడు ఈ పాప పురుషుడు బయలుపరచబడడం, అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడడం, అబద్ధ క్రీస్తు కూడా ఇక్కడ అతనికి సపోర్ట్ చేస్తాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, రమ్ము ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు, రమ్ము అని చెప్పేటువంటి ఒక శబ్దాన్ని నేను విన్నాను. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. చూడండి, మొదటి ముద్ర విప్పబడ్డప్పుడేమో తెల్లని గుర్రం, అది దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? అది అబద్ధ శాంతి, అది తాత్కాలిక శాంతి. క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత, పాప పురుషుడు బయలుపరచబడిన తర్వాత ఆ యొక్క తాత్కాలికమైన అబద్ధ శాంతి ప్రకటించడానికి తెల్లని గుర్రం సూచన. ఇప్పుడు 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రాన్ని చూస్తున్నాం. ఎర్రని గుర్రం అనేది యుద్ధాలకు సూచన. అతని చేతిలో ఒక ఖడ్గం ఇవ్వబడుతుంది, అది యుద్ధానికి సూచన. అంటే ఎప్పుడైతే ఈ యొక్క మరి అబద్ధ శాంతిని మరి ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి, అతని వల్ల అంతర్యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాటన్నిటి మీద ఇతడు తనకి ఫేవర్గా వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు క్రీస్తు విరోధి. చూడండి, వారేమో యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయారు, సంఘము రక్షించబడ్డవారు. భూమి మీద ఏం జరుగుతుందంటే యుద్ధాలను చూస్తారు. ఎవరైతే క్రీస్తును నిరాకరించారో, ఎవరైతే క్రీస్తు సువార్తను తృణీకరించారో, ఆయన మాటల్ని పెడచెవిన పెట్టారో, నాకు క్రీస్తు అవసరం లేదని అనుకున్నారో, వారు సింపుల్గా విడవబడతారు. విడవబడ్డవారు ఇక్కడున్న పరిస్థితుల్ని ఖచ్చితంగా ఫేస్ చేసి చూడాలి. ఇక్కడ 2వ విషయం ఏంటి అంటే ఎర్రని గుర్రం యుద్ధాలకు సూచనగా ఉంది. తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే అక్కడ 3వ ముద్ర విప్పబడడాన్ని చూస్తాం. ఈ 3వ ముద్ర విప్పబడ్డప్పుడు నల్లని గుర్రము మీద అక్కడ ఒక మనిషి రావడాన్ని చూస్తాం. నల్లని గుర్రము చేతిలో త్రాసు పట్టుకొని ఉండడాన్ని చూస్తాం. ఈ నల్లని గుర్రం చేతిలోని త్రాసు దేనికి సూచన అంటే కరువు. ఎంత తీవ్రమైన కరువు ఉంటుంది అంటే, ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక రోజంతా కష్టపడి సంపాదిస్తే ఎంత సంపాదిస్తాడో ఆ సంపాదన 1 కిలో గోధుమలు కొనుక్కోవడానికి సరిపోతాయి అతనికి. అంటే ఒక వ్యక్తి తాను కష్టపడి రోజంతా చాకిరీ చేస్తే ఆ వచ్చిన దాంతో తనొక్కడు పొట్ట నింపుకోవడానికే చాలా కష్టమైపోతుంది. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఎంత భయంకరమైన కరువు వస్తుందో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 3వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద కరువు తాండవిస్తుంది. ఇప్పుడు కాస్త చేతిలో ఏదైనా మరి అనుకూలంగా లేకపోతే, పరిస్థితులు బాగాలేకపోతే, నరకాన్ని చూస్తున్నానండి, నరకాన్ని అనుభవిస్తున్నానండి అనబాకండా మాట తెలుసంటున్నారో తెలియకంటున్నారో, ఆ నరకాన్ని నువ్వు నేను అనుభవించకూడదనే ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది. అంత శ్రమ పడింది, అంత రక్తం కార్చింది, ఇంత బోధను సంఘానికి అందిస్తుంది క్రీస్తు. ఎందుకు అనంటే ఆ నరకంలోకి మనం వెళ్ళకూడదనే. మళ్ళీ నువ్వు చిన్న చిన్న సమస్యల్ని నరకంతో పోలుస్తావేంటి? అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా 3వ ముద్ర విప్పినప్పుడు ఆ నల్లని గుర్రం త్రాసు అనేది మహాకరువుకు సూచన, మహాకరువుకు సూచన. తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ 4వ ముద్రను విప్పినప్పుడు
పాండ్రువర్ణము కలిగిన గుర్రం కనబడింది. ఆ పాండ్రువర్ణ గుర్రం దేనికి సూచన అనంటే అది మరణమునకు సూచన. పాండ్రువర్ణము, ఆ గుర్రము మరణమునకు సూచన. చూడండి, ముద్రలు విప్పిన తర్వాత భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఇక్కడ క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడని వారి బ్రతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా? భూమి మీద అశాంతితో బ్రతుకుతాం, భూమి మీద యుద్ధములలో బ్రతుకుతాం, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. భూమి మీద విపరీతమైనటువంటి కరువు, అలాంటి పరిస్థితులు ఎప్పుడు మనం చూచి ఎరగం. అంత కరువును చూస్తాం, అంత కరువును చూస్తామనే మాట అనకూడదు, ఎందుకంటే సంఘంలో ఉన్నాం కాబట్టి, సంఘం ఎత్తబడుతుంది కాబట్టి. దేవుని మహాకృపను బట్టి సంఘం అయితే ఎత్తబడుతుంది. ఎవరైతే క్రీస్తుని విడిచిపెట్టారో, క్రీస్తుని నిరాకరించారో, ఎవరైతే విడవబడ్డారో, విడవబడిన వారు భూమి మీద ఆ శ్రమల కాలంలోకి ప్రవేశిస్తారు. వారి బ్రతుకులో అశాంతి ఉంటుంది, వారి బ్రతుకులో యుద్ధాలుంటాయి, వారి బ్రతుకులో కరువు ఉంటుంది, వారి యొక్క బ్రతుకులో మరణము. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అంటాడు, అయ్యా పాతాళము అతన్ని వెంబడిస్తుంది, పాండ్రువర్ణ గుర్రం మీద వెళుతున్న వారిని వెంబడిస్తుంది. ఖడ్గము చేతను, కరువు చేతను, మరణము చేతను, ఆ యొక్క మృగము చేతను చనిపోయిన వారు ఎంతమంది ఉంటారు భూమి మీద అంటే, కనీసం భూమి మీద ఉన్న వారిలో 4% మనుషులు చనిపోతారని వాక్యం చెప్తా ఉంది. క్రీస్తు 4వ ముద్రను విప్పినప్పుడు ఎవరైతే విడవబడ్డారో, ఆ విడవబడిన వారి యొక్క బ్రతుకుల్లో వారు కళ్ళారా చూస్తూ ఉంటారు. భూమి మీద 4% మనుషులు చనిపోవడాన్ని చూస్తారు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనంలో ఇర్మియా కూడా దీని గురించి ప్రవచించాడు. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అయ్యో అని ప్రారంభిస్తాడు ఈ ప్రవచనాన్ని. ఇర్మియా జరగబోతున్నటువంటి ఆ 4వ ముద్ర స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతూ, అయ్యో అలాంటి ఆపద్దినము ఇంకొకటి రాదు అని ప్రస్తావిస్తాడు. చూడండి, యోవేలు ప్రవక్త కూడా దీని గురించి ఘోషిస్తూ తను ఏమని మాట్లాడుతున్నాడంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 2-3 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఆ దినము అంధకారమయముగా ఉండును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయ కాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. అంటే ఈ 4వ ముద్ర విప్పినప్పుడు జరగబోయే విపత్తు, భూమి మీద 4% మనుషులు, 4వ భాగం మనుషులు వారు చనిపోబోతున్నారు. ఎవరైతే విడవబడ్డారో వారి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి విపత్తును చూస్తారు. వాస్తవానికి బైబిల్ పండితుల యొక్క నమ్మకం ఏంటంటే, ఈ 4వ ముద్ర విప్పినప్పుడు వాస్తవానికి మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు అని దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఎక్కువ మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, అయ్యా మొదటి 3.5 సంవత్సరంలో ముద్రలు మాత్రమే విప్పడం జరుగుతుంది, ఆ తర్వాత రెండవ 3.5 సంవత్సరాలు ఉన్నాయి కదా, అక్కడ బోరలు, తర్వాత పాత్రలు, మిగిలినవన్నీ కూడా అక్కడ ఉంటాయి అని అక్కడ మాట్లాడతాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాట విపరీతమైన 4వ ముద్ర విప్పినప్పుడు విపరీతమైనటువంటి భూమి మీద ఉన్న 4% మనుషులు మరణమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు, ఇక్కడ అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము
9-11 వచనాల్లో అక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు ప్రార్థన చేస్తారు, నాదా సత్యస్వరూపి, ఇక ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని ఇక్కడ వీరు మొర పెడతారు. మీరు చూడాలి, గమనించాలి. ఇప్పుడు వీరు ఎవరు అంటే వారు నిజంగా మరి చూడండి ఒకసారి ఆ మాటను ఒకసారి చూడండి, ఆ మాటను ఒకసారి చూస్తే 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి, నువ్వు ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు నువ్వు ప్రతిదండన చేయాలి. చూడండి ఇక్కడ ఒక మాటని, ఇప్పుడు ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో ఎవరైతే వాక్యము నిమిత్తము దేవుని నిమిత్తము శ్రమ అనుభవించి వారు చనిపోయారో, ఈ చనిపోయిన వారు దేవుని ఏమని అడుగుతున్నారంటే, నువ్వు ప్రతీకారం చేస్తావా చేయవా మనుషులకి? మమ్మల్ని మా ప్రాణాన్ని తీసినటువంటి వారి యొక్క మరి జీవితంలో ప్రతీకారం నువ్వు చేస్తావా చేయవా అంటే, ఇక్కడ ప్రతీకార ప్రార్థన, ఈ యొక్క హతసాక్షుల ప్రార్థన అంటే ఇది స్టెఫెను చేసిన ప్రార్థన లాంటిది కాదు. స్టెఫెన్ని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు, అతడు రక్తాలు కారుతూ ఉన్నప్పుడు, ఇక చనిపోబోతున్నప్పుడు తను ఏమన్నాడంటే, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. ఇది ఆ కృపకాలంలో జరిగినటువంటి విషయం. ఆ ప్రార్థన స్టెఫెన్ కృపకాలంలో చేశాడు, సంఘకాలంలో చేశాడు. కానీ ఇది ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రార్థన. అందుకే ఈ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ హతసాక్షుల ప్రార్థన చూస్తాం. తర్వాత 6వ ముద్ర విప్పినప్పుడు అంటే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12-17 వచనాల వరకు ఇక్కడ ఉన్నటువంటి మాటలను ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి ఈ మాటలు చూడండి, చదువున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. చూడండి, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను సహస్రాధిపతులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంత పెద్ద ప్యాసేజ్ చదివాం కదా, మీకు ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళాక కనీసం 25 టైమ్స్ ఈ భాగం చదవండి. 6వ ముద్రను గురించి ఏదైతే వ్రాయబడిందో, 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుందో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. పెద్ద భూకంపం కలగడం, సూర్యుడు నలుపవడం, చంద్రుడు ఎరుపవడం, రక్తవర్ణము అయిపోవడం, అంతేకాదు ఆకాశము ఒక పుస్తకం చుట్టబడ్డట్టు చుట్టబడడం. అంత మాత్రమే కాదు, ఇక్కడ నక్షత్రాలు మరి చెట్టు మీద గాలికి ఊగి పడిన కాయల వలె
నక్షత్రాలు ఊడి నేల మీద పడడం, అంత మాత్రమే కాకుండా మహా గొప్పవాళ్ళు, రాజులు, మరి సహస్రాధిపతులు వీళ్ళంతా ఏం చేస్తారంటే కొండ బండ సందులలో చేరి అక్కడ దాక్కొని అంటారట, అక్కడ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినాన్ని తాళగలిగిన వాడెవడు? గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉన్నవాడు, గొర్రెపిల్లయు అయ్యున్న వాని యొక్క కోపాన్ని తట్టుకోగలిగిన వాడెవడు అని ఆ కొండలతోనూ బండలతోనూ అంటారంట. మీరు మా మీద పడి మమ్మల్ని చంపేయండి, ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి, ఈ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి, మీరు మా మీద పడండి అంటే ఆ టైంలో వారు మరణాన్ని కోరుకున్న ఆ మరణము వారికి దొరకదు. 6వ ముద్ర విప్పినప్పుడు. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా విడవబడిన వారి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ దుర్భరమైన పరిస్థితులు, ఆ విపరీతమైన పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా, ఎంత భయానకంగా మునుపెన్నడు. అందుకే చూడండి, ఇర్మియా చెప్పిన మాట, యోవేలు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటిది ఇంతవరకు జరగలేదు, ఇక మీదట జరగదు. ఎంత భయంకరమైన విపత్తును మనం చూడబోతున్నాము. అందుకే యేసు క్రీస్తు యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈరోజు ఎందుకు బోధ, ఎందుకు ప్రకటన, ఎందుకు సువార్త, ఎందుకు వాక్య మరి ఈ యొక్క విస్తరణ దేనికోసం అంటే, ఆ నశించుచున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి, రాబోయే ఉగ్రతను గూర్చి వారిని మేల్కొల్పడానికి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నేను నిజంగా ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి అనువుగా నా బ్రతుకుందా, నేను నిజంగా ఉగ్రత నుంచి తప్పించబడిన నిశ్చయత నేను కలుగున్నానా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా మనం ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు శ్రమైనా క్రీస్తునే హత్తుకొని, సమస్య అయినా క్రీస్తునే హత్తుకొని ఎందుకు జీవిస్తున్నాము అనంటే, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి మాట. మళ్ళీ ఒకసారి ఆ మాట మనం చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, చదువున్నాను. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు. దేని కొరకు శ్రమపడుతున్నారు మనం? ఆ దేవుని రాజ్యం కోసం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేనికోసం మనం శ్రమ పడుతున్నామంటే, మిక్కుటమైన ఆయాసమైన నాకు పర్వాలేదు, నా దేవునితో కలిసి ప్రయాణం చేస్తాం అని ఎందుకు అనుకుంటున్నామంటే, దేవుని యొక్క రాజ్యం కోసం. చదువున్నాను. ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట అది దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? విడవబడిన స్థితి దుర్భరంగా ఉంటుంది. కొంచెమే చూసాం మనం. మొదటి 3.5 సంవత్సరాలు చాలా కూల్గా ఉంటుంది, ఇది ఇంత పెద్ద విషయం కాదు. ఇక రెండవ 3.5 సంవత్సరాలు స్టార్ట్ అయిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అంటే, వాక్యం సెలవిస్తుంది దాన్ని మహాశ్రమలు అని పిలవడం జరిగింది. అలా పిలవడానికి గల కారణం ఏంటి అనేది మనం వచ్చే వారం చూస్తాం. ఎందుకు మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలగడానికి కారణమవుతుంది అంటే, ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన ముద్రలు విప్పుతూ ఉండగా పాప పురుషుడు బయలుపరచబడిన తర్వాత, ఈ పాప పురుషుడు బయలుపరచబడ్డాక ఇక జరిగేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇక ఈ యొక్క అబద్ధ ప్రవక్త కూడా తోడై ఇక ఆ యొక్క క్రూర మృగాన్ని నమ్మడానికి, అంటే ఏ ఘట సర్పమైతే ఇక్కడ ఆ క్రీస్తు విరోధిని బలపరిచిందో, ఆ ఘట సర్పం క్రీస్తు విరోధి, ఆ క్రీస్తు విరోధికి మనల్ని లొంగమని చెప్పి, మనల్ని ఇన్ ద సెన్స్ సంఘం ఎత్తబడుతుంది, మనం అక్కడ ఉండం. గుర్తుపెట్టుకోండి, శ్రమల కాలంలో సంఘము ఉండదు. ఖచ్చితంగా సంఘము ఎత్తబడుతుంది, సంఘము మధ్యాకాశంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఈ సత్యము. అందుకే మీరు ఎందుకు శ్రమ పడుతున్నారు
అంటారు, ఎందుకయ్యా నువ్వు దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి కష్టాలే అంటావుగా, ఎందుకు ఈ విశ్వాసం, ఎందుకు ఈ భక్తి, నన్ను చూడెంత సౌఖ్యంగా ఉన్నాను. అయ్యా నువ్వు సౌఖ్యంగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటావు, 20 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటావు. కానీ నేను ఈ 10, 40, 50 సంవత్సరాల కోసం చూడడంలా శాశ్వతమైన నెమ్మది కోసం చూస్తున్నాను. చప్పటి కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. శాశ్వతమైన నెమ్మది కోసం చూస్తున్నాను, ఆ నిత్య జీవం కోసం చూస్తున్నాను. అందుకే నేను ఓర్చుకుంటున్నాను, అందుకే శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎత్తబడినటువంటి గుంపు క్రీస్తుతో ఉంటుంది. విడవబడిన వారు, క్రీస్తుని నిర్లక్ష్యం చేసిన వారు ఎక్కడుంటారు, వారి యొక్క బ్రతుకులో ఇంకా ఏం జరగబోతుందనేది ఇంకా వచ్చే వారం మనం చూద్దాం. ఓర్చుకోవడానికి మిక్కుటమైన ఆయాసం కలిగేటప్పుడు దేవుని స్తుతించగలిగే మనసు నీకుందా? మిక్కుటమైన ఆయాసం కలిగేటప్పుడు ఓర్చుకునే స్థితి నీకుందా? ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క పాదాల దగ్గర మన హృదయాన్ని తెరిచి నిజంగా మన యొక్క బ్రతుకుల్లో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం నిజంగా అంగీకరించి ఆయన ఆలోచనకు తగినట్లుగా బ్రతకడానికి మనం ప్రయత్నించగలుగుతున్నామా? ఆయన ఉద్దేశానికి తగినట్లు, ఆయన యొక్క ఆలోచనకు తగినట్లు నిజంగా మనం జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 66 పుస్తకాల సముదాయం, 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఈ అంశానికి మూల ఉద్దేశం రాబోయే ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించాలని. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని. సర్పములారా, సర్ప సంతానమా, ఇదిగో నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరని మాట్లాడుతూ క్రీస్తు ప్రభు తన వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే సర్పములారా, సర్ప సంతానమా అంటే ఆ ఘట సర్పమైన సాతానును అనుసరించువారు అని అర్థం. ఆ ఘట సర్పాన్ని అనుసరిస్తే ఇది పాపము వలన కలిగే భ్రమతో మనం వెంబడిస్తున్నాం. లోకంలో సంతోషాన్ని వెతుకుతూ, సంతోషాన్ని కొంటూ, సంతోషం కోసం మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాం. వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక్కసారి గమనిద్దాం. నిజంగా ఆ యొక్క ఘట సర్పాన్ని అనుసరించే వారిగా ఒకవేళ మనం ఉన్నామేమో, ఆ ఘట సర్పాన్ని అనుసరిస్తూ మన యొక్క జీవితంలో మరి శాపగ్రస్తులమవుతున్నామేమో. శాపగ్రస్తులమైతే అపవాదికిని అతని దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్యాగ్నిలోకి వెళ్ళండి ప్రభు చెప్తున్నాడు. ఆ స్థితి మనకు తప్పించబడునుగాక. మనం క్రీస్తు వారమగుదుముగాక. క్రీస్తు రాకడలో మధ్యాకాశమునకు ఎత్తబడుదుముగాక. ఒకసారి నమ్మి ప్రార్థన చేద్దాం. దేవా, ఇంకేదన్నా ఉంటే ఇప్పుడే నేను సరి చేసుకుంటాను ప్రభువా. ఇంకేదన్నా ఉంటే నాయన క్రీమా తీర్పుని నేను ఒప్పుకుంటాను ప్రభువా. నువ్వు శిక్షించినా నేను ఒప్పుకుంటాను, నువ్వు దండించినా నేను ఒప్పుకుంటాను, నువ్వు మందలిస్తే నేను ఒప్పుకుంటాను. అయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా. శాశ్వతంగా నీతో కలిసి జీవించాలనుకుంటున్నానయ్యా. ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మీకు వందనాలు అయ్యా. మీ ఘనమైన నామానికి కీర్తి కలిగేటట్లు నా తండ్రి, మా జీవితంలో మా ప్రభువా అయ్యా ఒక్కొక్క విషయాన్ని విడమర్చి మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ కడువరి దినాల్లో నా తండ్రి, అంత్య దినాల్లో ఏం జరగబోతుందో, యుగాంతమందు ఏం జరగబోతుందో ఒక్కొక్క విషయాన్ని మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. అయా, మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన. అయా, ఎక్కడ మేము నిర్లక్ష్యంగా ఉండకుందుముగాక. అయా, ఆత్మ సంబంధమైన భయం కలిగి ఉందుముగాక. నీ వాక్యపు ఎల్లలకు లోబడి బ్రతుకుదుముగాక. అయా, పాపము వల్ల కలిగే భ్రమ నుంచి మేము తప్పించబడుదుముగాక. అయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభు. అయ్యా, మీరే సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు నా తండ్రి అయ్యా అతను నేను అబద్ధపు శాంతి, అయ్యా మాకు అబద్ధపు శాంతి వద్దు, ఆ పూర్ణ శాంతి, అయ్యా నిత్య సంతోషము, నిత్య జీవం మాకు కావాలి ప్రభువా. అయ్యా, రెండవ ముద్ర విప్పబడినప్పుడు నా తండ్రి అయ్యా యుద్ధములు ఉంటాయి అని సెలవిస్తున్నారు. అయ్యా తండ్రి, మా జీవితాల్లో మాకు యుద్ధాలు వద్దు ప్రభువా. అయ్యా, నీతో సమాధానకరమైనటువంటి పరిస్థితి మాకు కావాలి. నీ ఉన్న చోట మేము ఉండులాగున అయ్యా అట్టి కృప మాకు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాం దేవాతను. నేను వాక్యం సెలవిస్తున్నట్లు నాయన, మూడవ ముద్ర విప్పబడ్డప్పుడు భూమి మీద కరువు ఉంటుందని, అయ్యా నాలుగవ ముద్ర విప్పబడ్డప్పుడు భూమి మీద అయ్యా అతని మరణము ఏలుబడి చేస్తుందని, భూమి మీద 4వ భాగం మనుషులు చనిపోతారని అయ్యా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా అతను విడిచిపెట్టబడిన వారి యొక్క బ్రతుకుల్లో జరగబోయే ఆ భయంకరమైన విపత్తు,
అయ్యా ఇప్పటికైనా ప్రజలు మనసు తెరుచుకొని అయ్యా మనసు తెరిచి నీ వాక్యమును అంగీకరించున్నట్లు సహాయం చేయండి. వారి హృదయంలో వాక్యానుసారమైన ఆశను మీరు పుట్టించండి ప్రభువా. అయ్యా సహాయించండి. కడువరి దినాల్లో అనేక మంది మీద నీ ఆత్మ కుమ్మరించబడునుగాక, అనేక మంది ఆత్మలో వెలిగించబడుదురుగాక. అయ్యా మీ కటాక్షాన్ని వారికి తోడుగా ఉంచండి. దేవాతరునైనా నీ వాక్యం సెలవిస్తుండగా ఇదిగోనైనా 5వ ముద్ర అయ్యా హతసాక్షుల యొక్క ప్రార్థన వింటున్నాం. 6వ ముద్ర అయ్యా భయంకరమైన విపత్తును గురించి మేము వింటూ ఉన్నాం మా ప్రభువ. అయ్యా అటువంటి విపత్తుల గురించి ఇంకా జరగనైన విషయాల గురించి మేము నేర్చుకుంటూ ఉండగా అయ్యా అతనైనా మేము వాక్యానుసారమైన భయమును కలిగి అయ్యా నీ విషయంలో ప్రేమ కలిగి అయ్యా అతనైనా క్రీస్తునందు ఉండి మృతునందేవారిగా, క్రీస్తునందు ఉండి జీవిస్తున్న వారిగా మా జీవితాలు స్థిరపరచబడునుగాక. నీ రాకడలో ఎత్తబడే గుంపులో అయ్యా మీరు ఏర్పరచుకున్న పిల్లలుగా మేము ఉందుముగాక. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. పాట పాడుతుండగా దేవునికి మనం కానుకలు సమర్పించుకుందాం.